నమస్కారం. V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. గ్రామ పంచాయతీల నిధుల పర్యవేక్షణను PR1 యాప్ ద్వారా నిర్వహించాలి. ఎంపీడీఓలు, ఈఓపీడీఆర్లు, పంచాయతీ సెక్రటరీలకు సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్. శ్రీకాళహస్తి పట్టణంను ఏడాదిలో రూపురేఖలు మారుస్తా. తొలి అభివృద్ధి పనులను మహాశివరాత్రిలోపు పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రజా సంఘాలు నిరసన. మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీవారిని అభిషేక సేవలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, తెలంగాణ హైకోర్టు జస్టిస్ ఈవి వేణుగోపాల్, హీరో అక్కినేని అఖిల్ వేరువేరుగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నిన్నటి రాత్రి తిరుమల చేరుకున్న వీరు ఉదయం అభిషేకంలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. साठ डाले सिटन से लंबी से गुड తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మాయమాటలు చెప్పి సుమారు 70,000కు టికెట్లు అమ్మిన కానిస్టేబుల్ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు విజిలెన్స్ అధికారులు. తిరుమల పోలీసులు శ్రీవారి దర్శనానికి సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న బోర్డెడ్ కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అరకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సిఫారసుపై 2 బృందాలకు విక్రయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఎమ్మెల్సీ సిఫారసుపై 4 టికెట్లకు గాను 20,000 రూపాయలు, ఎమ్మెల్సీ సిఫారసుపై 6 టికెట్లకు గాను 50,000 రూపాయలు వసూలు చేసి కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన భక్తులకు టికెట్లు అమ్మడాన్ని నిర్ధారించారు. విజిలెన్స్ అధికారులను ఆశ్రయించిన భక్తులతో విషయం బయటకు వచ్చింది. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దినం మనకు విజిలెన్స్ వారు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు సారాంశం ఏంటంటే ITBP కానిస్టేబుల్ చంద్రశేఖర్ అనే ఆయన బెంగళూరుకు చెందిన 2 భక్తులు హరిబాబు, జగదీష్ అనే వారి దగ్గర నుంచి ఒకరి దగ్గర 50,000 రూపాయలు, అదేవిధంగా ఒకరి దగ్గర 20,000 రూపాయలు తీసుకుని బ్రేక్ దర్శనం చేయిస్తానని చెప్పి వాళ్ళకి 300 రూపాయల టికెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని గుర్తించి విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు ఇవ్వడం వల్ల దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు చేసి తదుపరి వివరాలు మళ్ళీ వెళ్ళారు. తిరుపతి నగరానికి త్రాగునీరు అందించే కళ్యాణి డ్యాం నందు నీటి మట్టాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. కళ్యాణి డ్యాం 900 MCFT సామర్థ్యం కలిగి ఉందని, ప్రస్తుతం 310 MCFTల నీటి మట్టం ఉందని, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో తదితర విషయాలను ఇంజనీరింగ్ అధికారులు కమిషనర్కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న నీరు 6-7 నెలల వరకు సరఫరా అయ్యే అవకాశం ఉందని అన్నారు. వర్షపు నీరు పెద్ద ఎత్తున కళ్యాణి డ్యాంకు చేరితే ప్రజలకు ఇబ్బందులు ఉండేవని అన్నారు. కళ్యాణి డ్యాం నుండి నీరు సరఫరా అయ్యే పైప్ లైన్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఎక్కడా నీరు వృధా కాకుండా చూడాలని అన్నారు. ఎక్కడైనా పైప్ లైన్ మరమ్మతులు ఉంటే చేయించాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈ మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
స్వయం సహాయక సంఘాల మహిళలు మంచి పనితీరుతో అన్ని రంగాలలోనూ ఎదగాలని, ఆర్థికంగా, సామాజికంగా తదితర రంగాలలో మరింత ఎదగాలని మన పొదుపు సంఘాలు ప్రపంచ దేశాలకు మార్గదర్శకమని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల మహిళలకు అండగా వారి ఉన్నతికి సహాయ సహకారాలు అందిస్తుందని స్వయం సహాయక సంఘాల సభ్యులు, లీడర్లు, డిఆర్డీఏ సిబ్బంది ఆర్థిక అవకతవకలకు పాల్పడితే తప్పక చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక టీటీడీసీ భవనం నందు తిరుపతి జిల్లా సమాఖ్య సర్వసభ్య సమావేశం 2వ వార్షికోత్సవ మహాసభ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తిరుపతి కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత మనం జిల్లా మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశం 2వ వార్షికోత్సవ మహాసభను హాజరు కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 1995వ సంవత్సరంలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారని, నేటికి సుమారు 30 సంవత్సరాలు అయిందని, మన రాష్ట్రం స్వయం సహాయక సంఘాలు ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందుతున్నాయని తెలిపారు. స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకొని ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగేలా సదరు సంఘాలు బలోపేతం అయ్యాయని తెలిపారు. ఇందాక చాలామంది మహిళా పొదుపు సంఘాల సభ్యులు వారు ఏ విధంగా ఆర్థికంగా ఎదిగారు, వారి కుటుంబాన్ని ఏ విధంగా అండగా నిలిచారని ఆదర్శవంతంగా తెలిపారని తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్లోని సంఘాల పటిష్టత ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందుతున్నాయని అన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది, అధికారులు, మహిళా సంఘాలు సమావేశాలు, ఎస్హెచ్జి సభ్యులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా సమావేశాలు నిర్వహణ జరిగేలా చూడాలని, మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలను డ్రోన్ దీదీలుగా ఎదగాలని, వాటిని వినియోగం చేసేలా మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చి పటిష్టపరచమని తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని అన్నారు. డ్రోన్లు వినియోగించి మన ముఖ్యమంత్రి విజయవాడ వరద విపత్తు సమయంలో వరద బాధితులకు ఆహారం, నీరు, మందులు తదితర సామాగ్రిని అందించడానికి టెక్నాలజీని వినియోగించి ఆదుకున్నారని తెలిపారు. లక్పతి దీదీలుగా మన ప్రధానమంత్రి కావాలని కోరుకుని పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, అలాగే మన ముఖ్యమంత్రి స్వయం సహాయక సంఘాల మహిళలు కోటీశ్వర్లు కావాలనే ఆకాంక్షతో పలు రకాల చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. పీఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రతి మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని, వారి మిద్దిపైన రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని తద్వారా విద్యుత్ వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని తెలిపారు. మన రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు స్వయం ఉపాధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. మన దేశం దాటి కూడా సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే మీరు చేసే మంచి పని మిగతా రాష్ట్రాలు కూడా మన రాష్ట్రానికి వచ్చి యూఎన్ అవార్డు కూడా వచ్చాం మన దానికి. ఎందుకంటే మన అంత అంటే పవర్ఫుల్ అని చెప్పాలి నిజంగా డ్వాక్రా సంఘాలు. ఏ పని కావాలన్నా జిల్లా యంత్రాంగానికి ఫస్ట్ పీడీడీఆర్సీ అని పిలుస్తారు. పిలిచి నాకు ఇది కావాలి చేసేటంటే వెంటనే ఆ మెసేజ్ ప్రతి ఇంటికి అరగంటలో చేరుకోవాలి. ఇప్పుడైతే వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కాబట్టి అంటే ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వం ఆలోచన విధానాలు కానీ, మిగతా ఏదైనా కానీ, ప్రభుత్వం తీసుకొచ్చే మంచి పనులు కానీ, ప్రభుత్వము ఎట్లా ఏదైనా సమాచారం వెంటనే చేరవేయాలి ఎవరికైనా అంటే డ్వాక్రా సంఘాలు చెప్తే చాలు, వెంటనే ఊర్లో వాళ్ళందరికీ కూడా అదే రోజు తీసుకోవాలి. దాన్ని మనము ఈ నెట్వర్క్ అంట, ఈ నెట్వర్క్ ని మనం బాగా వాడుకోవాలి. అంటే ఉపాధి అవకాశాలు పెంచడం కోసం స్వయం ఉపాధి అవకాశాలు రాను వచ్చే కాలంలో స్వయం ఉపాధి ఎక్కువ లాభదాయకం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యతను ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బాయ్స్ రీజనల్ మీట్ను పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగర మేయర్ డాక్టర్ శిరీషాలు ప్రారంభించారు. పోటీలను జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. విద్యార్థులు మానసిక ఎదుగుదలకు క్రీడలు దోహదం చేస్తాయని ఆయన తెలిపారు. క్రీడల పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి కూడా యువతలో క్రీడా స్ఫూర్తిని నింపారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఏషియన్ స్పోర్ట్స్ 2026, ఒలింపిక్ స్పోర్ట్స్ 2028,
కామన్వెల్త్ క్రీడలను నిర్వహించగలిగిన క్రీడా సముదాయాలను నిర్మించాలనేది మన ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్, సాంకేతిక విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ ప్రియా, ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ రాజు, స్టేట్ ఫిజికల్ డైరెక్టర్ నాగేశ్వరరావు, జనసేన నాయకులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ మీట్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. స్పోర్ట్స్ అంటే తెలిసింది, చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఏదో ఒక గేమ్స్ తో అలవాటు అవుతాం. ఉదాహరణకి సెల్ ఫోన్ లేనిది, ఐప్యాడ్ లేనిది, వాళ్ళ టిఫిన్లు కూడా తెలియని పరిస్థితులు కూడా వచ్చాయి. అంత మొదలైంది. చిన్నతనం నుంచి కూడా స్పోర్ట్స్ అనేది పిల్లలకు చదువుతో పాటు సమానంగా స్పోర్ట్స్ అంటే ఫిజికల్గా మీ యొక్క బాడీ మీరు డెవలప్ చేసుకునే దానికోసం, ఫిజిక్ ఇంప్రూవ్మెంట్ చేసుకునే దానికోసం, మీరు చదువుకు బాగా ఆరోగ్యవంతంగా ఉల్లాసవంతంగా ఉండాలనుకుంటే ఈ యొక్క స్పోర్ట్స్ గేమ్స్ చాలా అవసరమనేసి కూడా చదువుతో పాటు ఇది కూడా అవసరమనేసి కూడా తెలియజేస్తున్నాను. అంతేకాదు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్పోర్ట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. వారి యువ నాయకుడు లోకేష్ గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, ఆయన కూడా ఈ స్పోర్ట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపించి పిల్లల ఎదుగుదలకు, మానసిక ఎదుగుదలకు, ఉల్లాసంగా ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటే స్పోర్ట్స్ అవసరమని గుర్తించి మన రాష్ట్రంలో ఇటు ముఖ్యమంత్రి గారి, అటు లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రివర్యులు క్రీడా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా రావడం మనకు చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ, అంతేకాదు మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి ఒక మంచి దిక్సూచిగా, ఒక చరిష్మా కలిగిన నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రికి తోడుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన మొట్టమొదటి సినిమా కూడా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఇది కూడా ఒక స్పోర్ట్స్ తో మొదలైంది. ఆయన మొట్టమొదటి సినిమా కూడా స్పోర్ట్స్ తో మొదలైంది కూడా ఉదాహరణకి తెలియజేస్తున్నాం. సో స్పోర్ట్స్ గేమ్ అనేది ఇట్స్ నాట్ విన్నింగ్, ఇట్ ఈస్ జస్ట్ పార్టిసిపేషన్. సో ఇవాళ అండ్ ఇంకొక విషయం, లైఫ్ ఈజ్ అ గేమ్, ప్లే ఇట్ అంటుంటారు. మనందరికీ అది చాలా ఎక్కువ వినబడుతుంటుంది. బట్ మీరు ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి ఒకటి చెప్తాను, మనం ఏదో గేమ్ ప్లే చేసి టెంపరీగా అంటే హర్టింగ్ అదర్స్ లేదా ఒక కన్నింగ్ మైండ్తో ఆ టెంపరీ టైం కోసం మనం విన్ అవ్వడం అది ముఖ్యం కాదు. సో వీ షుడ్ బి డిసిప్లిన్, పక్కన వాళ్ళు గౌరవించాలి, అందరితో బాగుండాలి, ఫ్యూచర్ ఎప్పుడు సక్సెస్ ఉంటుంది. సో డోంట్ ప్లే విత్ ఎమోషన్స్ అండ్ డోంట్ హర్ట్ అదర్స్. మీరు అందరూ ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి సో మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఇవాళ నేను బెస్ట్ టీమ్, బెస్ట్ స్పోర్ట్స్ మెన్ విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూ షుడ్ అచీవ్ మోర్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిజాయితీకి, క్రమశిక్షణలకు నిలువుటద్దంగా బాసిల్లారని, తనతో పాటు తన భార్యను కూడా అదే మార్గంలో జీవించాలని శాసించడానికి అటువంటి రాజకీయ నాయకులు నేడు దేశంలో కరువయ్యారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ సూచన మేరకు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ను రాజ్యాంగ నిర్మాతగా నియమించారని, అయితే రాజ్యాంగ నిర్మాణ సభ్యుల్లో కొంతమంది అంబేద్కర్ ఆలోచనలకు వ్యతిరేకించడంతో ఆ పదవిని వదులుకొని రాజీనామా లేఖను కూడా సమర్పించారని తెలిపారు. మరొకసారి జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ను రాజ్యాంగ నిర్మాణానికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. తాను నిజాయితీగా ఏ పని చేసినా అందరూ హర్షించేలా ఉంటుందని తెలిపారు. అంబేద్కర్ మరణం అనంతరం ఆమె సతీమణి డాక్టర్ సవిత అంబేద్కర్ ముంబై నగరంలో సొంత ఇల్లు లేక ఆర్థిక పరిస్థితులు దిగజారి నగరంలో సిటీ బస్సులో ప్రయాణిస్తూ ఉందని, తాను
తాను అప్పటి మంత్రి పివి నరసింహారావు లేఖ ద్వారా తెలియజేసినందుకు తనపై ఆమె మండిపడ్డారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. భారత రాజ్యాంగంలో చిరస్మరణీయమైన మహా వ్యక్తిగా ఖ్యాతికరించారని కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలను తాను ఖండిస్తున్నానని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కష్టాలలో కొట్టుమిట్టాడుతుందని, ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. రోజురోజుకు పాలన అధ్వాన్నంగా ఉందని, దేశంలో మోదీ అమిత్ షాల పాలనపై ప్రజలు అసహనంగా ఉన్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యార్లపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ను భారత రాజ్యాంగాన్ని రాసేదానికి ఆయన్ని చైర్మన్ చేయడం జరిగింది. ఇది సాధారణ విషయం కాదు. కేవలం ఈ ఆలోచన మహాత్మా గాంధీ గారి ఆలోచన. మహాత్మా గాంధీ గారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు చెప్పాడు, భారత రాజ్యాంగం రాసేదానికి ఒక్క అంబేద్కర్ కు ఒక్కడికి ఇవ్వు అవకాశం, చైర్మన్ జై. మిగిలిన వాళ్ళు ఎంతమంది మెంబర్లు ఉన్నా కూడా భారతదేశం గొప్పగా ముందుకు వెళ్ళాలని అంటే అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ గారి రచన అవసరమని మహాత్మా గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూకు చెప్పడం వల్లే జవహర్ లాల్ నెహ్రూ ఆ రోజు క్యాబినెట్లో పెట్టి అంబేద్కర్ను భారత రాజ్యాంగ నిర్మాతగా తీసుకొని రావడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన, గొప్ప ఆలోచన. ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఇటువంటి రాజ్యాంగం. అమెరికాలో లేదు, చైనాలో లేదు, రష్యాలో లేదు, బ్రిటన్లో లేదు. ఎక్కడ ఏలుత్తి చూపని రీతిలో డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఇంత పెద్ద పుస్తకం చదివితే మరి ఎంతెంతో ఉంది దాంట్లో అర్థం, పరమార్థం. మరి గాంధీ గారు చెప్పినటువంటి విషయాన్ని నెహ్రూ గారు పాటించడం, అందులో కొంతమంది దాదాపుగా 150 మంది ఎంతో మంది దాంట్లో సభ్యులుగా ఉన్నారు. మహాత్మా గాంధీ గారి ఆలోచన ప్రకారంగా ఆయన చేత రాజ్యాంగాన్ని రాయించడం జరిగింది. ఎవరు ఏలెత్తి చూపలేని పరిస్థితుల్లో ఉంది భారత రాజ్యాంగం. ప్రపంచంలోనే వందల సంఖ్యలో ఉన్నటువంటి రాజ్యాంగాల కంటే, దేశాల రాజ్యాంగం కంటే భారతదేశ రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం గొప్పగా ఉంది. రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ రాయలసీమ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 3 రోజుల పాటు 6వ భక్తి సమ్మేళన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తిరుపతిలోని శ్రీ రామకృష్ణ ఆశ్రమ అధ్యక్షులు స్వామి సుకృతానందజీ మహారాజ్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వార్షిక భక్తి సమ్మేళనం వేడుకల్లో పాల్గొనడానికి కర్ణాటక, తమిళనాడు, ఉభయ ఆంధ్ర రాష్ట్రాల నుండి అనేక మంది స్వామీజీలు హాజరై తమ దివ్యమైన ప్రబోధాలను, ఉపన్యాసాలను వినిపిస్తారని, భక్తి సమూహం అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. తిరుపతి సమీపంలోని ఉన్న శ్రీరామకృష్ణ సేవా సమాజం ఉమ్మడి చిత్తూరు జిల్లాల సమితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తిరుచానూరు రోడ్లోని టీటీడీ శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. దేశంలోని ప్రముఖ రామకృష్ణ మఠం మిషన్లకు చెందిన స్వామీజీలు, మాతాజీలు విచ్చేసి ఆధ్యాత్మిక సందేశాలు ఇస్తారని, భజన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు నగరంలోని విద్యా కళాశాలకు చెందిన సుమారు 600 మంది విద్యార్థులతో పాటు రాయలసీమలోని ఎంతో మంది రామకృష్ణ సమితిలో భక్తులు కూడా ఇందులో పాల్గొంటున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతిరోజు ఉదయం యువజన సమ్మేళనం, మధ్యాహ్నం పైన ప్రముఖులచే ప్రవచన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో శివరాం రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ మిషన్ ఆశ్రమ తిరుపతి, రామకృష్ణ మార్గ్, వినాయక నగర్, హరిరామకృష్ణ రోడ్లో రామకృష్ణ మిషన్ ఆశ్రమం ఉంది. అక్కడ డిసెంబర్ 22 ఆదివారం శ్రీ శారదామాత జయంతి జరుగుతూ ఉంది. ఈరోజు శుక్రవారం 20వ తారీఖు సాయంకాలం 4:30కు ప్రొసెషన్ ఉంటుంది, ర్యాలీ. రామకృష్ణ వివేకానంద భావాల్ని, తర్వాత శారదామాత జయంతి 172వ జయంతి సందర్భంగా ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాం. రామకృష్ణ మిషన్ నుంచి అటువైపు కపిల తీర్థం, కేటీ రోడ్, హరే కృష్ణ రోడ్ వరకు ఈరోజు 4:30కు రథంలో ప్రొసెషన్ జరుగుతుంది. 22వ తారీఖు ఆదివారం శారదామాత జయంతి సందర్భంగా, అంటే ఈ శారదామాత
రామకృష్ణ సంఘానికి వరల్డ్ వైడ్గా స్వామీజీలు నడిపేటువంటి 283 కేంద్రాలు, వేల సంఖ్యలో భక్తులు నడిపేటువంటి కేంద్రాల్లో ఈ పండగ శారదామాత జయంతి జరపబోతున్నాం. ఈరోజు ర్యాలీ ఉంటుంది. సాయంకాలం 22వ తారీఖున ఉదయం నుంచి 5 గంటల నుంచి మంగళారతి, సుప్రభాతం, వేదమంత్ర పఠనం, తర్వాత ఈ కార్యక్రమంలో హోమం ఇవన్నీ ఉంటాయి. తర్వాత మధ్యాహ్నం ప్రవచనం. శ్రీ శారదామాత శారదాదేవి జయంతి సందర్భంగా ఆవిడ జీవితం సందేశం. వివేకానంద స్వామికి కూడా అమ్మగారు శారదామాత గురువు. మన తమిళనాడు నుంచి, ఆంధ్ర, తెలంగాణ నుంచి స్వామీజీలు వస్తున్నారు. యువతకు దిశానిర్దేశం స్వామి వివేకానంద భావాలు తీసుకున్నట్లయితే వారు సక్రమంగా ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం. ప్రతి ఒక్కరిలోని దివ్యత్వం ఉంది. అంబేద్కర్ పై పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలను చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పొంగనూరు అర్బన్ పరిధిలోని అంబేద్కర్ కూడలి జాతీయ రహదారిపై అమిత్ షాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మహోన్నత వ్యక్తిని పదే పదే అవమానించి మాట్లాడినట్లు అమిత్ షాకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరారు. జై భీమ్. ఈ దేశానికి లోకతంత్రం తెచ్చిన, ఈ దేశానికి సంవిధానం తెచ్చిన, ఈ దేశాన్ని రిపబ్లిక్ గా తీర్చిదిద్దిన, ఈ దేశ ప్రజలందరికీ ఓటు హక్కు ఇచ్చిన, ఈ దేశ ప్రజలందరికీ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ మరియు ఎన్నో అవకాశాలు కల్పించిన ఈ దేశాభివృద్ధికి మూల పురుషుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం, ఆయనని కిందకి తొక్కడం, నొక్కడం లాంటి పనులు చాలా నీచకరం. ఇంతకంటే అవమానం ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకి, ప్రపంచానికి ఇంకేమీ ఉండదని నేను మరీ మనవి చేస్తున్నాను. జై భీమ్. పీలేరు నియోజకవర్గ స్థాయిలో ప్రమాదాలు, అనారోగ్యం బారిన పడి మంచం పట్టిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద 12 మందికి చెక్కులను ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అందజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అనారోగ్యంతో కొంతకాలంగా మంచం పట్టిన వారిపై వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆశ్రయించడంతో ముఖ్యమంత్రి పేషీ నుండి నిధులు మంజూరు చేశారు. నిధులు రావడంతో కలికిరి తమ స్వగ్రామం నగిరిపల్లిలో శుక్రవారం బాధితులకు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చెక్కులను పంపిణీ చేసి బాధితులకు ఊరట కల్పించారు. ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో టీడీపీ కార్యకర్తల శ్రేణులు, అభిమానులు 100 రూపాయల సభ్యత్వం చెల్లిస్తే ఎలాంటి ప్రమాదాలు జరిగినా చంద్రన్న బీమా వర్తిస్తుందని ఆయన తెలియజేశారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో సుమారు 76,90,000 మంది సభ్యత్వం పొందారని, దానిలో ఏ పార్టీకి లేనంత బలం తెలుగుదేశం పార్టీకి ఉన్నట్లు సభ్యత్వంతోనే రుజువయిందని ఆయన కార్యకర్తలకు సూచించారు. సభ్యత్వం పొందేందుకు ప్రతి ఒక్కరికి వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ అందుబాటులో తెలుగుదేశం పార్టీ పొందుపరిచిందని, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు, వారి కుటుంబ సభ్యులు అందరూ సభ్యులుగా చేరాలని, డిసెంబర్ 30 వరకు గడువు ఉంటుందని ఆయన తెలియజేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలుకు శ్రీకారం చుట్టిందని, భవిష్యత్తులో మరిన్ని పథకాలు ప్రజలకు చేరువవుతాయని ఆయన తెలిపారు. అర్హులైన వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేసుకున్నందుకు టీడీపీ పార్టీ తరఫున చెక్కులు రావడం సంతోషకరమని కిషోర్ కుమార్ రెడ్డికి అందరూ ధన్యవాదాలు తెలిపారు. మాల మహానాడు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా జడ్పీ కోఆప్షన్ సభ్యులు షమియానా షఫీ స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం కళ్లకు గంతలతో ప్రజా సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్ కుమార్, భారతీయ అంబేద్కర్ సేనా జిల్లా కో కన్వీనర్ పాలకుంట శ్రీనివాసులు మాట్లాడారు. ఈరోజు మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆహ్వానం
నిర్వహించి వాళ్ళ ఈ కార్యక్రమం చాలా గొప్ప విషయం. దీనికి మేము పూర్తిగా స్పందించి మద్దతు ఇస్తున్నాము. ఏదైతే లోక్సభలో కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేశాడో, దేవుని కొలిసే బదులు అంబేద్కర్ కొలిసే బదులు దేవుని కొలసండి, 7 కాలాల పాటు స్వర్గానికి వెళ్తారని అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేశాడో అవి మా కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా ఖండిస్తున్నాము. మా జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఆదేశాల మేరకు దేశమంతా కాంగ్రెస్ పార్టీ తరఫున అనేకమైన ఉద్యమాలు స్టార్ట్ చేశాము. అలాగే ఉద్యమం చేస్తామని ఎప్పుడైతే అమిత్ షా గారిని మంత్రి పదవి నుంచి బదిలాప్ చేయలేదో అప్పటి నుంచి మేమైతే ఖచ్చితంగా అతన్ని బదిలాప్ చేసి అంబేద్కర్కి శాంతిగా ప్రజల నమస్కారం చేసి క్షమాపణ చెప్పేంత వరకు మేము ఉద్యమం చేసి మేము పనిచేస్తామని ఈ విధంగా కోరుచున్నాం. శ్రీకాళహస్తిని సుందరంగా తీర్చిదిద్దుతూ స్వర్ణముఖి నదీ తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పుతాం, ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధిలో ముందుకెళ్తామని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణం వెళ్లపాళెం వీధిలో శుక్రవారం టీడీపీ నాయకులు లక్కమనేని మధుబాబు ఆధ్వర్యంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. శ్రీకాళహస్తి ప్రవేశ ద్వారం నుంచి ఆలయ పరిసరాలు స్వర్ణముఖి నదీ తీరం వరకు సుందరంగా తీర్చిదిద్ది ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకువస్తామని తెలిపారు. ఏడాదిలోపు ఈ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తొలి విడత పనులు మహాశివరాత్రిలోపు పూర్తి చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆ మేరకు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. గడిచిన 6 నెలల కాలంలో గత పరిస్థితుల్ని సమీక్షించి నివేదిక రూపొందించినట్లు తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు. ఇటీవల ఆ చర్యలు కూడా స్వర్ణముఖి నది ఒడ్డున ప్రారంభమైనట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించడానికి వచ్చిన అధికారులపై మాజీ ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి బూతు పురాణంతో చిందులేయడం సబబు కాదని హెచ్చరించారు. చట్టం ముందు అందరూ సమానమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. మసూదన్ రెడ్డి అన్ని అక్రమాలను బహిర్గతం చేసి ప్రజల ముందుంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే వైసీపీ నాయకులు వివిధ రూపాలలో చేసిన అవినీతి అక్రమాలు, భూ కబ్జాలపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిసిటీ కావచ్చు, కరెంటు పోయినా, మున్సిపాలిటీ ప్రాబ్లం కావచ్చు, ఏ ప్రాబ్లమ్స్ ఏ ఇబ్బంది వచ్చినా మీ అందరికి ఒక నెంబర్ ఇస్తా ఉన్నాను. ఆ నెంబర్ ఫోన్ చేసి మీ పేరు, ఆధార్ కార్డు, మీకున్న సమస్య చెప్తే చాలు, మీకు కరెక్ట్ గా ఇమీడియట్ గా దాని సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. 94170636 9491706316. ఇది కాళహస్తి టౌన్ టోల్ ఫ్రీ నంబర్. ఈ టోల్ ఫ్రీ నంబర్ ఫోన్ చేసి ఎటువంటి సమస్యలున్నా ఈ టోల్ ఫ్రీ నంబర్ ఫోన్ చేస్తే పోలీస్ వ్యవస్థ కావచ్చు, అన్ని వ్యవస్థలు కూడా మీ పనులు చేసి ఇమీడియట్ గా చేసి పెడతారని చెప్పి తెలియజేసుకుంటూ, కానీ ఈ రకంగా పనిచేస్తే బ్రహ్మాండంగా వచ్చే కాలంలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అన్ని చెప్పండి. మీ బూత్ ఇన్ఛార్జ్ ఉన్నారు, మీ దగ్గర ఉన్న సెక్రటరీస్ ఉన్నారు. ప్రభుత్వం మంది వచ్చింది, ఇది ఒక మంచి ప్రభుత్వం కాబట్టి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉన్నా మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే మీ పని జరిగిపోద్ది. వచ్చే మార్చి నెలలో టిట్కో కూడా ఇల్లు ప్రారంభమవుతాయి. ఆ ఇల్లులు మొత్తం కూడా ఎవరైతే ₹1,00,000, 50,000, 20,000 మన టైంలో కట్టున్నారో వాళ్ళందరికి కూడా మొదటి విడత ఇవ్వబోతున్నాం. గ్రామ పంచాయతీలపై శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఎంపీడీఓలు, ఈఓపీడీఆర్లకు, పంచాయతీ సెక్రటరీలు, గ్రామ పంచాయతీల బలోపేతంపై సమీక్షా సమావేశంను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తెలిపారని, అందులో భాగంగానే జిల్లాలో గ్రామ పంచాయతీలలో నిరుపయోగంగా ఉన్న SWPC సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లను డిసెంబర్ 31లోగా ఉపయోగంలోకి తీసుకురావాలని, త్రాగునీటి బోర్లను ప్రతిరోజు క్లోరినేషన్ చేయాలని, అలాగే ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రపరచాలని తెలిపారు. గ్రామ పంచాయతీలలో చెత్త సేకరణను PR1 యాప్ ద్వారానే ప్రతిరోజు పంచాయతీ సెక్రటరీ నమోదు చేయాలని, ప్రతి గురువారం వర్మీ కంపోస్ట్, నిల్వ ఉన్న ఇతర చెత్తను అమ్మి వచ్చిన ఆదాయాన్ని పంచాయతీ అకౌంట్లో జమ చేయాలని తెలిపారు. అలాగే రాబో కాలంలో పంచాయతీ ఇతర ఆర్థిక పరమైన వ్యవహారాలను స్వర్ణ పంచాయతీ పోస్టర్ ద్వారా ఆన్లైన్లో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఉచిత
ఇసుక విధానంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. అందుబాటులో ఉన్న ఇసుకను ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సరఫరా చేయాలని సూచించారు. మండలాధికారులు, ఈవో, ఆర్డీఓలు తప్పనిసరిగా ప్రతి వారం కొన్ని SPWPCలను సందర్శించి గ్రామ ప్రజలు ఎటువంటి వ్యాధులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. గ్రామాలలో ఉన్న చెత్తను వాహనాల ద్వారా తొలగించాలని, అలాగే గ్రామ కమ్యూనిటీ సెంటర్ల దగ్గర కానీ, రోడ్లకు ఇరువైపులా కానీ ప్రజలు సంచరించే చోట ఎటువంటి చెత్త చెదారం లేకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా పరిశుభ్రంగా ఉండేటట్లు మండల అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన PR1 యాప్ ద్వారానే గ్రామ పంచాయతీల విధులు పర్యవేక్షణ సులభతరం చేయు ఉద్దేశంతో ఈ యాప్ను తీసుకువచ్చినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పెన్షన్లను అర్హులైన అందరికీ డోర్ టు డోర్ పెన్షన్లు అందించాలని, దూర ప్రాంతాలలో ఉండే వారికి వారి బ్యాంక్ అకౌంట్ల ద్వారా జమ చేయాలని తెలిపారు. అలాగే విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు అందుబాటులో లేని పక్షంలో వారి దగ్గరగా ఉన్న పంచాయతీకి మ్యాపింగ్ చేయించాలని తెలిపారు. సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఆలయం వద్ద AVSO సతీష్ కుమార్, సూపరింటెండెంట్ రమేష్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను, శేషవస్త్రాన్ని బహుకరించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కృష్ణా జిల్లా వేల్పూరు గ్రామంలో శుక్రవారం సాయంత్రం మామ్రే బాప్టిస్ట్ మినిస్ట్రీస్ వారి 40వ వార్షికోత్సవం మరియు సెమీ క్రిస్మస్ వేడుకలు బిషప్ జాన్ పాల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఆరాధన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏపీబీసీ చైర్మన్ డాక్టర్ యలమంచలి ప్రవీణ్, విజయనగరం నుంచి ఏపీబీసీ ప్రెసిడెంట్ బిషప్ బాలరాజు తదితర సభ్యుల కుటుంబాల సమక్షంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. విచ్చేసిన అందరికీ ఉచితంగా క్యాలెండర్ను మరియు వృద్ధులకు నూతన వస్త్రాలను ప్రవీణ్ చేతుల మీదుగా అందజేశారు. ఈరోజు స్టేట్లోని 175 కాన్స్టిట్యున్సీస్లో హైయెస్ట్ ల్యాండ్ గ్రాబింగ్, హైయెస్ట్ ల్యాండ్ చీటింగ్, హైయెస్ట్ రెవెన్యూ రికార్డ్స్ చేంజింగ్, హైయెస్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్ గ్రాబ్ చేసి ఇష్టారాజ్యంగా పాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో పాత ఎమ్మెల్యే మసూద్ రెడ్డి, అట్నే ఆయనతో పాటు ఉన్న చెంచా మరి లాయర్ మున్రెడ్డి, వీళ్ళందరూ కలిసి చేసిన అరాచకాలు ఇంత అంత కాదు. ఈ రోజు దగ్గర వాళ్ళ మీద కంప్లైంట్స్ నాకు విపరీతంగా వచ్చినాయి. అండ్ ఆల్సో ల్యాండ్ గ్రాబింగ్ ఏ ఎత్తున చేస్తున్నారంటే ఇది అవర్ణాతీతం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది చూపిస్తాను మీకు. ఇది ఇంత ముందర ఇది చూస్తే సింపుల్ ఎగ్జాంపుల్. ఇది 2019లో ప్రభుత్వ భూమి, 2024 తర్వాత ప్రభుత్వ భూమి ఉందా? ఎక్కడ భూమి ఉందా?
మొత్తం కూడా ఆక్యుపై చేశారు. 2000 శాటిలైట్ ఇమేజెస్ అన్ని 2019లో ప్రభుత్వ భూమి తెలుగుదేశం గవర్నమెంట్ లో 2024 లోపల మొత్తం అనాథరైజ్ కట్టేశారు వితౌట్ ఎనీ పర్మిషన్. 5 లక్షలకి 10 లక్షలకి 20 లక్షల ప్లాట్ పెట్టుకుని ఇష్టారాజ్యంగా మరి ఎక్కడ పడితే అక్కడ వాగు వంక చెట్టు నీరు ఏమి కనిపించిన ల్యాండ్ కనిపిస్తే చాలు మొత్తం ఆక్యుపై చేశారు. దీంట్లో భాగంగా మేము కూడా పాత ప్రభుత్వం ఉన్నప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు బస్సు యాత్ర చేపట్టాం. బస్సు యాత్ర చేపట్టినప్పుడు కూడా ఇదే ముండేడు అనేటోడు ఈ ఊర్లో కూర్చొని ఈ ఊర్లోకి ఎట్లా రానిస్తా మీ ఊర్లోకి రానియని చెప్పి మనుషుల్ని పెట్టి అంత కోలపాలి మీ ఊర్లో వచ్చి కూర్చోండా ఎమ్మెల్యేగా ఎందుకు కూర్చోన్నా నువ్వు చేసిన తప్పుడు వ్యవహారాలని కూడా బయటకు అంతా కూర్చోన్నావు. సర్వే నెంబర్ 338/1, సర్వే నెంబర్ 338/2, సర్వే నెంబర్ 335, సర్వే నెంబర్ 334. అండ్ ఆల్సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా ఐఎమ్ రిక్వెస్టింగ్ అండ్ గివింగ్ ఆర్డర్స్ యాజ్ ఎన్ ఎమ్మెల్యే to the concerned department RDO and MRO to resurvey the entire అనసంపల్లి మొత్తం కూడా అనసంపల్లి ఇంచ్ టు ఇంచ్ మళ్ళీ రీసర్వే చేయాలా. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో ఎక్కడ టీకేటీ భూములు ఎక్కడ పట్టా సెటిల్మెంట్ భూములు ఉన్నాయో టోటల్గా అనసంపల్లి కాదు రేణుగుంట మొత్తం ఎక్కడెక్కడ ఉన్న కూడా మొత్తం కూడా చేస్తాం. అట్నే ఎంత దారుణం అంటే 62-63 నుంచి ఒక పెద్ద ఆయన పొలం దున్నుకుంటున్నాం. ఎప్పుడు వరకు 2018-19 వరకు. 2022లో సోకాల్డ్ ఇదే బ్లాక్ కోట్ ఆక్యుపై చేసేసి దాంట్లో మార్చేసి అతను భూమి లాగేసుకొని అప్పుడు పాతగా ఉన్న పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకుని ఎంఆర్ఓని పెట్టుకుని సొంత భూమి లాగేస్తున్నారయ్యా. ఎక్కడన్నా డీకేటీ భూములు సెటిల్మెంట్ భూములు విన్నావా? 40 సంవత్సరాల నుంచి డీకేటీ భూమి వస్తా ఉంటే రాను లాస్ట్ లో సెటిల్మెంట్ అయిపోతుంది. ఎట్టయిపోతుంది? ఇప్పుడు పెట్టినారు ఇంకా ఇప్పుడు కూడా సెటిల్మెంట్ కాలే. ఇంకా ఇక్కడ ఎవరన్నా సరే నా పేరు చెప్పి ఇసుక వ్యాపారాలు చేసినా ఎవరన్నా నా పేరు చెప్పి డబ్బులు దొబ్బినా మీకు ఫోన్ నెంబర్ ఫ్రీ ఫోన్ నెంబర్ ఉంది దానికి ఫోన్ చేసి చెప్పండి వాళ్ళని తాట చేసే ప్రోగ్రాం మేము పెడతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామ పంచాయతీల నిధుల పర్యవేక్షణను PR1 యాప్ ద్వారా నిర్వహించాలి. ఎంపీడీఓలు ఈఓపీడీఆర్లు పంచాయతీ సెక్రటరీలకు సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్. శ్రీకాళహస్తి పట్టణంను ఏడాదిలో రూపురేఖలు మారుస్తా. తొలి అభివృద్ధి పనులను మహాశివరాత్రిలోపు పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రజా సంఘాలు నిరసన. మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.